ప్రపంచంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి చందనోత్సవం ఈ నెల 20న అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. ఏడాది పొడవునా సుగంధభరిత చందనంలో కొలువుండే సింహాద్రినాథుడు ఒక్క వైశాఖ శుద్ధ దశమి నాడు మాత్రమే భక్తులకు తన నిజరూప దర్శనం గావిస్తారు. దీనినే భక్తులంతా చందనోత్సవంగా పిలవడం జరుగుతుంది. చందనోత్సవం రోజు ఉదయం నుండి సాయంత్రం వరకు భక్తులకు స్వామి తన నిజరూప దర్శనం గావించగా, అదే రోజు రాత్రికి తొలి విడతగా 3 మణుగుల చందనాన్ని స్వామివారికి శాస్త్రోక్తంగా సమర్పిస్తారు. అందుకు అవసరమైన చందనం అరగదీత కార్యక్రమం నేడు శాస్త్రోక్తంగా ప్రారంభమైంది. తొలి విడత సిద్ధం చేసిన చందనాన్ని ఈ నెల 20న చందనోత్సవం రోజు భక్తులు దర్శనం అయిన తర్వాత సహస్ర ఘటాభిషేకం, ఇతర పూజాది కార్యక్రమాలు పూర్తి చేసిన తర్వాత స్వామివారిపై 3 మణుగుల చందనాన్ని శాస్త్రోక్తంగా సమర్పిస్తారు. తరువాత వచ్చే వైశాఖ, జ్యేష్ఠ, ఆషాఢ పౌర్ణమిలో 3 మణుగుల చొప్పున ఏడాదిలో 4 విడతల కింద 12 మణుగుల చందనం సమర్పించడం ఆలయ సాంప్రదాయంగా వస్తుంది. చందనోత్సవం సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని, ప్రతి ఒక్కరు కూడా స్వామివారి దర్శనం చేసుకోవాలని ఆలయ అధికారులు తెలుపుతున్నారు.